రాయబడింది ఏమిటంటే అతడు వేటగాడు. యాకోబు గురించి రాయబడింది ఏమిటయ్యా అంటే అతడు సాధువు. అంతేగాని వారి యొక్క ఆత్మీయ విషయాలు మాత్రము అక్కడ చర్చించబడలేదు. కారణం ఏమిటంటే చర్చించటానికి ఆత్మీయత వాళ్ళ దగ్గర ఏముంది గనుక. ఈరోజు మనుషులు చాలా సంపాదిస్తున్నారు, నేర్పర్లు అవుతున్నారు. చిన్న పిల్లలను చూడండి, వాళ్ళు సెల్ ఫోన్లో మాస్టర్స్ అయిపోతున్నారు. మీరు సీల్డ్ పీస్ తీసుకొచ్చి ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఇప్పుడు ఏ ఫంక్షన్స్ ఉన్నాయి అని మీరు ఆలోచించే లోపటే 5 సంవత్సరాలు మీ పిల్లవాడు వచ్చి దాన్ని ఆన్ చేసేస్తాడు. దానికి ఉన్న ఫంక్షన్స్ ఏంటో పట్టుకుంటాడు, గేమ్లు ఆడేస్తూ ఉంటాడు. ఎంత పరిజ్ఞానం! ఈరోజు పిల్లలకు ఎంత పరిజ్ఞానం సెల్ ఫోన్ మీద, ఈరోజు ఎంత పరిజ్ఞానం కంప్యూటర్ మీద, ఎంత పరిజ్ఞానం ల్యాప్టాప్ మీద, ఎంత పరిజ్ఞానం సులభంగా డబ్బులు సంపాదించటం మీద, ఎంత పరిజ్ఞానం షేర్ మార్కెట్లో ఎక్కడెక్కడ ఏం పెట్టాలో, స్టాక్ మార్కెట్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఎంత పరిజ్ఞానమో. కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత జ్ఞానమో, ఏది తినాలి ఏది తినకూడదు, తిండి విషయంలో ఎంత జ్ఞానమో, అందం విషయంలో ఎంత జ్ఞానమో, లోపల ఉన్నప్పుడు ఏ క్రీమ్ పూసుకోవాలి, బయటికి వెళ్తున్నప్పుడు ఏ క్రీమ్ పూసుకోవాలి. ఒకటి కాదు, శరీరాన్ని కాపాడుకోవడానికి జ్ఞానం, అందాన్ని కాపాడుకోవడానికి జ్ఞానం, కండలను కాపాడుకోవడానికి జ్ఞానం, ఏ చొక్కాకు ఏ ప్యాంట్ వేయాలి, ఏ ప్యాంటుకి ఏ చొక్కా వేయాలి, మ్యాచింగ్ విషయంలో జ్ఞానం, ఏ బైక్ కొనుక్కోవాలి, ఏ బైక్ అయితే బాగుంటుంది, ఏ మోడల్ సెల్ ఫోన్ అయితే బాగుంటుంది జ్ఞానం, ఏ కార్ అయితే బాగుంటుంది, ఏ కారులో ఏ ఫెసిలిటీస్ ఉంటున్నాయి జ్ఞానం. నేనేమంటున్నానంటే ఈరోజు అటు స్త్రీలు కావచ్చు, ఇంకా సీరియల్స్, ఏ సీరియళ్ళు ఏ టైంలో వస్తుంది, ఏ ఛానల్లో చెప్పమంటే టకటక చెప్పేస్తారు. అదే నిర్గమాకాండం ఎక్కడుందని అడిగితే కీర్తనల పుస్తకం తెస్తారు. జ్ఞానం. వెనకటికి ఒక ముసలాయన పాపం పడవలో ఆ నది మీద యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి మనుషుల్ని చేరవేస్తూ ఉండేవాడు. ఈ లోపల ఒక మహాజ్ఞాని ఆ పడవలో కూర్చున్నాడు. తాతయ్యను చూసి అంటున్నాడు, తాతయ్య నీకు అంతరిక్ష శాస్త్రం నీకు తెలుసా? నాకు తెలియదు నాయన. ఖగోళ శాస్త్రం నీకు తెలుసా? తెలియదు బాబు. కనీసం నీకు వృక్ష శాస్త్రం తెలుసా? నీ కళ్ళ ముందు కనిపించే మొక్కల శాస్త్రం తెలుసా? తెలియదు నాయన. జీవశాస్త్రం తెలుసా నీకు? బాబు దండం పెడతా, నాకు ఈ శాస్త్రాలు ఏమీ తెలియవు. ఏం తాతయ్య,